మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతూ. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ముఖ్యంగా 2026 సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. సో జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాం బరుల్లాసినీం పాలక్షామవయేక్షుపాశు నిమద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీమాత్రే నమః. అస్మత్ మాతా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ, ఈ యొక్క జనవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశి వారికి చెందిన వారి విషయం తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా తీసుకుంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అంటే ఎన్నాళ్ళ నుంచో అనుకున్నటువంటి కష్టాలతో ఉన్నటువంటి కొండలాంటి కష్టాలన్నీ కూడా ఈ మాసం నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. ప్రధానంగా ఒకరికైనా కాదు, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి దీంతో రాజకీయాల్లో ఉన్న వారికి అనుకోండి, లేకపోతే ఎవరికైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారికి, ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు, అదేవిధంగా భాగ్యంలో పంచగ్రహ కూటమి నడుస్తున్నది, కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు తల్లి. గురుగారు, ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందండి? ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. ప్రధానంగా వీళ్ళు ఎన్ని నెలల నుంచో కాస్త, అంటే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని వాళ్ళకి ఒక వ్యవహారం ఉండేది. ఈ యొక్క మాసం వీరికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అలాగని కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చదవకుండా కాస్త జ్ఞాపక శక్తి కాస్త ఉంచి, కాస్త విశేషం, అంటే స్వల్ప మాత్రం ప్రయత్నం చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉద్యోగం వస్తువులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. ఎందుకంటే భాగ్యంలో విశేషమైనటువంటి గ్రహ సంచారం నడుస్తున్నది. ఈ యొక్క గ్రహ సంచారం వల్ల విశేషంగా ప్రమోషన్లు రావడానికి, ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసిన వారికి ప్రమోషన్ కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా అధికారుల ద్వారా విశేషమైనటువంటి గుర్తింపు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి విశేషంగా ధన యోగం కూడా జరగడానికి అవకాశం ఉన్నది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటిగా, అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ వివాహ విషయం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి, అంటే అందరి ద్రాక్ష గుత్తిలుగా ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం చాలా విశేషంగా ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అంటే వివాహ ప్రయత్నం చేస్తున్నా కూడా కలగట్లేదు, వివాహం సిద్ధి కావట్లేదు అన్న వాళ్ళకి అనుకోకుండా సంబంధం వెతుక్కుంటూ వారి దగ్గరికి వచ్చి వివాహం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం, అదేవిధంగా భాగ్యంలో పంచగ్రహ కూటమి సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఇంకా వృషభ రాశి వారికి తీసుకుంటే ప్రధానంగా వాతావరణ సంబంధమైనటువంటి అంటే వాత పిత్త కఫ రోగాలు, అంటే కాస్త నడుస్తుందంతా కూడా చలి సంబంధమైనటువంటి ఇది, కాబట్టి వాటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు తప్ప ప్రధానంగా అంతగా అనారోగ్య సమస్యలు అయితే అంతగా ఇది లేదు. అయినప్పటికీ వారి వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని చూసుకోవాలి. కానీ ప్రధానంగా కాలమాన ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఏదో వాతావరణ సంబంధమైనటువంటి దోషాలు, వాతావరణ సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏవో చిన్న జబ్బు అంటే జలుబు, దగ్గు ఇలాంటి సంబంధమైనటువంటి వాతావరణ సంబంధమైన అనారోగ్యాలు తప్ప ఇంకా పెద్ద ఇబ్బంది కలిగినటువంటి అనారోగ్య సమస్యలు అయితే లేవు తల్లి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. ఎందుకు అంటే మొన్నటి వరకు కర్కాటకంలో గురువు అనేవాడు మరి
సంచారం మరి మిథున రాశిలోకి మరి సంచారం అనేది ప్రారంభమైంది. కాబట్టి మిథునం అంటే వృషభ రాశి వారికి మిథునం ద్వితీయం అవుతుంది. అంటే మరి ధనస్థానంలోకి గురుడు వచ్చాడు కాబట్టి ఆర్థికపరంగా వీళ్ళు వృద్ధి చేసుకునే యోగ్యత కనపడుతున్నది తల్లి. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఈ వృషభ రాశిలో సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ఈ ప్రయత్నం చేస్తున్న వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అయితే ప్రథమంలో కాస్త ఇబ్బంది కలిగిన ద్వితీయార్థం బాగుంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఎలా ఉంటుందండి? కళాకారులకి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం కళాకారులు ఈ అవకాశం నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి వెతుక్కుంటూ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్నది. వారికంటూ గుర్తింపు కలగడానికి కూడా అవకాశం ఉంది తల్లి. గురుగారు, ముఖ్యంగా అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎవరైనా అనుకోకుండా డబ్బులు ఇస్తుంటారు, లేకపోతే ఏదో ఒక పరంగా మనకు డబ్బు వస్తుంది. సో అలాంటి యోగం వీళ్ళకి ఏదైనా ఉందంటారా వృషభ రాశి వారికి ఈ మాసంలో? అంటే విషయం ఏం చెప్తున్నాను కదమ్మా, ప్రధానంగా తీసుకుంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి, ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి అదృష్టవంతులుగా అదృష్టం కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు చాలా విశేషంగా అద్భుతంగా ఉందమ్మా. ఎందుకంటే పత్తి సంబంధమైనటువంటిది, అదేవిధంగా ధాన్య సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా చేతికి పంట వచ్చి అద్భుతంగా వాళ్ళు ఆనందించినటువంటి యోగ్యత అయితే మాత్రం ఈ వృషభ రాశి వారిలో రైతులు ఎవరున్నారో వారందరికీ కూడా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతుంది. గురుగారు, ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం అయితే అద్భుతంగా ఉందమ్మా. అయితే కాస్త రాహు కేతువుల యొక్క దోషం ప్రభావం వల్ల కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి గణపతికి గరికతో అర్చన చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా శుక్రవారం ఈ అమ్మవారికి సంబంధించినటువంటి రాహుకాలంలో నింబఫలం అంటే మనకి నిమ్మకాయలో రాహుకాల దీపారాధన చేస్తూ ఉండడం, అదేవిధంగా అమ్మవారికి శాక్తేయ సంబంధమైనటువంటి అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేసుకుని అక్కడ కాస్త ముత్తైదు అంటే పునిస్త్రీ వాళ్ళకి ఏదో దాన ధర్మాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, మొత్తం మీద వృషభ రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.